కేంద్ర ఆర్థిక మంత్రిగా తెలుగుంటి కోడలు నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. స్వతంత్ర భారత అవినిలో అత్యధిక సార్లు వార్షిక బడ్జెట్ను సమర్పించిన మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. అదే సమయంలో ఫిబ్రవరి 1వ తేదీన 2025-2026వ ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక బడ్జెట్ను దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆమె ప్రత్యేకమైన చీరను ధరించి లోక్సభకు వచ్చారు. ఆ చీర పేరు మధుబని. గతంలో పద్మ అవార్డు గ్రహీత దళిత కళాకారిణి దులారీదేవి ప్రతిభకు నివాళిగా మధుబని చీరను ధరించారు. దులారీదేవి గత 2021లో పద్మ అవార్డు గ్రహీత మిథిలా ఆర్ట్స్ ఇన్స్టిట్యూషన్లో క్రెడిట్ అవుట్రీచ్ ఫంక్షన్ కోసం ఆర్థిక మంత్రి మధుబనిని సందర్శించినప్పుడు అతను దులారీదేవిని కలుసుకున్నారు. బీహార్లోని మధుబని కళ గురించి లోతుగా తెలుసుకున్నారు. ఆ సమయంలో దులారీదేవి బహుమతిగా ఇచ్చిన చీరను నిర్మలా సీతారామన్ శనివారం ధరించి సభకు వచ్చారు. కాగా ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో బీహార్ ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా ఇలా వచ్చారనే కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి.